महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి 2వ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబ్, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, వ్యయంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. పరాక్రమ స్థానంలో చక్కగా ఈ కుజుడు లాంటి గ్రహం చాలా వరకు వీళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తుంది. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. థర్డ్ హౌస్ అనేది జనరల్గా ఈ పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే ఇక్కడ అష్టమరాహు నడవనివ్వండి, అష్టమశని అయిపోయాక అష్టమరాహు లేకపోతే ఎక్కువ గ్రహాలు యోగించకపోవటం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక మంచి విల్ పవర్ని మనం కలిగి ఉంటే ఓకే ఐ విల్ ఫేస్ ఇట్, తప్పకుండా నేను వచ్చేదాన్ని ఫేస్ చేయగలను అనుకునే ఒక రకమైన దృఢ సంకల్పం అనేది మనలో ఉంటే ఆ విల్ పవర్ ఎటువంటి సమస్య అయినా అసలు ముందు మన దాకా రాకముందే మనం ఇదైపోయే కంటే అసలు మన దాకా రాకముందే అది ఆగిపోవచ్చు కూడా చెప్పలేము. సో కాబట్టి వచ్చేదాకా పోరాడే ఆస్కారం చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి తృతీయంలో కుజుడు ఇస్తున్నాడు అక్కడ. అలాగే కొంతవరకు శుక్రుడి యొక్క సంచారం కూడా అటు 1000 స్థానంలో ఉందనుకోండి. బట్ ఏంటంటే మీకు నచ్చిన విషయాల మీద ఏదైతే మీకు నాకు ఇది మానసిక సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటారో ఆ విషయాల మీద ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా ఈ వారం ఒక టెన్స్డ్ ఫీలింగ్, టెన్స్డ్ మైండ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశ్యాధిపతి చంద్రుడు అయ్యారు. కానీ అష్టమంలో ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నారో ముఖ్యంగా ఈ వాటర్కి సంబంధించి ఇంటేక్ విషయంలో సో ఎక్కువ మనం అంటే వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి కాచుకుని తాగటం, వాటర్ని కాచుకుని తాగడం అనేది చాలా మంచిది. అంటే ఇక్కడ దీనికి సంబంధించి కొంతవరకు వాటర్ ప్యూరిఫై సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి కావచ్చు. అండ్ మైండ్ అన్స్టెబిలైజేషన్ ఎందుకు వస్తుంది, ఏదైనా విషయం గురించి టెన్షన్, యాంగ్జైటీ పడితే వస్తుంది. సో కాబట్టి పనిని చివరి వరకు మనం వాయిదా వేసుకోకుండా, అంత మెంటల్ యాంగ్జైటీ తెచ్చుకోకుండా ఎప్పుడు పనప్పుడు మనం చక్కగా కంప్లీట్ చేసుకుంటా చివరిదాకా టెన్షన్ పడకుండా ఉండడం అనేది మెయిన్ పాయింట్. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే చాలా ఎఫర్ట్ పెడతారు, మంచి విల్ పవర్తో ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్ గురించి అండ్ ఫాదర్కి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపాక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వీళ్ళకి లాంగ్ జర్నీలో కావచ్చు, షార్ట్ జర్నీలో కావచ్చు కొంత ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ కుజశనుల యొక్క యుతి జరుగుతుంది.
సో ఈ కుజిషన్ల యొక్క ఇటీవల ముఖ్యంగా లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్, కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, ఎనీ పబ్లికేషన్ విషయాల్లో కావచ్చు, సో వీటి విషయాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ విషయంలో, సో వీటి విషయాల్లో కొంతవరకు శని కుజుల యొక్క సమసప్తం అనేది కొంత ఇరిటేషన్ని తెప్పించే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అది హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్స్ అండ్ ఎనీ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఏదైనా రెఫరెన్స్ ఇచ్చినా కూడా జాబ్ మనకి వచ్చేదానిలో వాడు రెఫరెన్స్ ఇచ్చినా కూడా లేకపోతే ఆయన చెప్పినా కూడా అవ్వట్లేదు ఏంట్రా అని ఒక రకమైన ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అయితే ఆ రాశ్యాధిపతి కుజుడు చక్కగా ఇక్కడ ఉంటాం మంచి స్థానంలో ఉన్నాడు. మళ్ళీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అంటే ఎంత లక్ తక్కువైనా అంత ఫార్చ్యూన్ తక్కువైనా సో అంటే మీకు అనుకూలతలు అంటే చక్కగా మనకి ఇదివరకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చేవనో లేకపోతే మంచి ఫ్లోగా కొంతవరకు అనుకున్న పనులు వెంటనే అయ్యేవనో, ఇది మొన్న కొంత మే 18 తర్వాత నుంచి కొంచెం ఇంకా బాగా నెమ్మదిచ్చిందనో ఇలాంటివే ఉంటూ ఉంటాయి. బట్ ఏ ఉన్నా కూడా ఇక్కడ ఈ దశమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు చక్కగా మీకు. అలాగే ఆ యొక్క కుజుడు కూడా మంచి అనుకూలమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రొఫెషన్ రిలేటెడ్గా మంచి మానసిక ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో మీకు వచ్చే గెయిన్స్ కావచ్చు, మీకు వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, ఏవైనా సరే చాలా వరకు శుభమూలకమైన విషయాల గురించి ఇక్కడ ఎక్కువగా ఖర్చులు అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. శుభగ్రహాలు 2 గురు శుక్రులు వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఎంత కష్టమైనా ఇక తప్పదు, సర్లే ఇంక ఇంట్లో వీటికి మనం పెట్టక తప్పదు, ఇలాంటివి మనం చేసుకోక తప్పదు అన్నట్టు ఎంత ఉన్నా లేకపోయినా ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కనో లేకపోతే ఇతరత్ర కొన్ని శుభమూలకమైన వ్యయాలు మాత్రం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి కూడా చక్కగా 27 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శివాలయాన్ని దర్శించుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.